నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. ఆహారం తినడం కూడా ఒక కళే. అయితే కొంతమంది ఏది పడితే అది తింటూ ఉంటారు. కొంతమంది డైటింగ్ అని మితంగా తింటూ ఉంటారు. కొంతమంది రుచుల కోసమని ఒకదానిలో ఒకటి మిక్స్ చేసుకుని తింటుంటారు. కొన్ని పదార్థాలు విడిగా తింటే మంచి ఫలితాన్ని చూపుతాయి. అవే పదార్థాలని వేరే పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హానికరంగా మారుతాయంటున్నారు వైద్యులు. అనారోగ్యం కలిగించే ఆహార పదార్థాల కాంబినేషన్స్ గురించి మనము తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా దగ్గు మందు తీసుకునే సమయంలో నిమ్మరసం అస్సలు తీసుకోకూడదు. నిమ్మరసం కొలెస్ట్రాల్ ను తగ్గించే స్టాటిన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల దగ్గు మందులోని డెక్స్ట్రోమిథార్ఫన్ ప్రభావం రెట్టింపు అవుతుంది. దానివల్ల తల తిరుగుడు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇక సాధారణంగా చాలా మంది భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పండ్లు జీర్ణాశయంలోకి వెళ్లి తేలికగా జీర్ణమవుతాయి. కానీ ఈ పళ్లకు పప్పు ధాన్యాలు వంటివి కలిస్తే జీర్ణం అవటం లేట్ అవుతుంది. ఈలోగా పళ్ళు కుళ్ళిపోవడం వల్ల పేగుల్లోని లోపలి పొర దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత 2 గంటల వరకు పండ్లు తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఇక పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ మొదలైనవి శ్వాసరంధ్రాలను మూసేస్తాయి. అందువల్ల అవి జలుబు లాంటి అలర్జీలను పెంచుతాయి. పాల ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలంటున్నారు వైద్యులు. ఇక టొమాటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే చిలగడ దుంపలతో కలిపి తినడం వల్ల సరిగ్గా జీర్ణం అవ్వక అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాలను, అరటి పళ్లను కలిపి తినకూడదు అంటారు ఆయుర్వేద వైద్యులు. కారణం ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్ వల్ల శరీరంలో బద్ధకం ఏర్పడుతుందని, దాని ప్రభావం మైండ్ మీద ఉంటుందని వారు అంటున్నారు. సో చూశారు కదా, ఆహార పదార్థాలను కలిపి తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇక ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల కాంబినేషన్ అసలు మంచిది కాదు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.